3 దశాబ్దాల క్రితమే మన సౌత్ ఇండియన్స్ గర్వపడే సినిమాలు ఎన్నో చేశారు డైరెక్టర్ శంకర్. జెంటిల్‌మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, అపరిచితుడు, శివాజీ, రోబో ఇలా ఒకటా రెండా ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా ఒక ఆణిముత్యం. ఐ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అనుకున్న రేంజ్లో సక్సెస్ కాలేకపోయింది. ఆ సినిమా కాన్సెప్ట్ని తీసుకుని రీసెంట్గా హాలీవుడ్లో సబ్స్టాన్స్ అనే సినిమా చేశారు. కమర్షియల్గా ఈ సినిమా అక్కడ పెద్ద సక్సెస్, ఎన్నో అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంటుంది. అలాంటి స్టాండర్డ్ని ఏర్పాటు చేసిన గొప్ప దర్శకుడు ఆయన. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ స్నేహితుడు చిత్రం నుండి శంకర్ గ్రాఫ్ మెల్లగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు పాతాళంలోకి పడిపోయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన 2.4 సినిమా కమర్షియల్గా సక్సెస్ అయినప్పటికీ ఆ సినిమా కాన్సెప్ట్ని చూసి శంకర్ పనైపోయింది. రాబోయే సినిమాలతో అడ్డంగా దొరికేస్తాడు అని విశ్లేషకులు అనుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఇండియన్ 2 చిత్రానికి శంకర్ అడ్డంగా దొరికేశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్గా నిలిచింది. అంతేకాదు దర్శకుడిగా శంకర్పై విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఇంత చెత్తగా డైరెక్టర్ శంకర్ మళ్లీ ప్లాన్ చేసుకుని తీయాలనుకున్నా తీయలేడు. అసలు ఈ సినిమాకి నిజంగా డైరెక్టర్ అతనేనా? ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేశారు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇంకా ట్రోల్ మెటీరియల్ అయింది. ఇక లేటెస్ట్గా రామ్ చరణ్తో చేసిన గేమ్ చేంజర్ సినిమాకి కూడా ఒక రేంజ్లో నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా ఇండియన్ 2 రేంజ్లో దరిద్రంగా లేకపోయినా పర్వాలేదు అనే రేంజ్లో ఉన్నప్పటికీ రామ్ చరణ్ స్టాండర్డ్స్కి తగ్గ సినిమా కాకపోవడంతో కమర్షియల్గా ఫెయిల్యూర్గా మారింది. ప్రస్తుతం థియేటర్స్లో నడుస్తున్న ఈ సినిమాపై శంకర్ మాట్లాడుతూ, గేమ్ చేంజర్ నాకు కూడా పూర్తిగా సంతృప్తి ఇవ్వలేదు. షూటింగ్ పూర్తయ్యాక 5 గంటల ఫుటేజ్ వచ్చింది. నిర్మాత దిల్ రాజు గారు 3 గంటల లోపే సినిమా ఉండాలని చాలా బలంగా కోరుకున్నారు. అందుకే 2 గంటల 45 నిమిషాలకు కుదించాము. అందువల్ల చాలా డీటెయిలింగ్ మిస్ అయ్యింది. అందుకే నెగిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం నా దృష్టిని మొత్తం ఇండియన్ 3కి మరణించాను. ఈ సినిమాతో దేశం మొత్తానికి మరోసారి తన సత్తా ఏంటో చూపిస్తాను అంటూ శంకర్ చెప్పుకొచ్చారు మరోసారి.